అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను ఒకటి స్నాక్స్ ఐటమ్ చూపిస్తాను మీకు. అది తీయటి బిస్కెట్లు. నాడైతే మేము తీయటి బిస్కెట్లనే అనుకునేది. ఇప్పుడైతే దాని పేరు చక్కెరపార. అవి నేను ఇవాళ మీకు చేసి చూపిస్తా. ఈ ఎండాకాలం వస్తుంది, పిల్లలకి ఇదొక తీరు చేసి పెట్టురు, ఏదో ఒకటి కొంచెం కొంచెం మీకు వీలైనట్టు. ఈ మన జాబ్ వాళ్ళకి కాకుండా హౌస్ వైఫ్లకు అయితే చేసుకోవడానికి వీలవుతుంది. మేము అప్పుడు మాకేం జాబా పడ ఇంట్లోనే కదా మేము. నేను ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండేది. పెద్ద కష్టమేం కాదు, మనం ఒక్కలమైనా చేసుకోవచ్చు. జల్లి అవుతుంది, ఈజీగా ఉంటుంది. చూడు ఇప్పుడు నేను ఎట్లా చేస్తానో చూసి మీరు చేసుకునేది. ఏమేమి పడతాయో చెప్తా. రైస్ కుక్కర్ పావుతోని 3 డబ్బాల గోధుమ పిండి. గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి మంచిది కదా, ఆ గోధుమ పిండితో చేసుకోరు. బోడెల్తి తీసుకోరు. ఒక డబ్బా పోసిన ఒత్తుతలేను, 2. ఇక 3 డబ్బాలు చూడు రే ఇలా పోసిన. ఇక చక్కెర ఎంత తీసుకోవాలన్నది చెప్తాం మీకు. ఇక చక్కెర 1 డబ్బా సీదా. ఒకసారి చేయండి, చేసినాక ఎక్కువ అనిపిస్తే మళ్ళీ మొత్తాన్ని తక్కువ తీసుకోర్రి. అంతేగాని కొలత మాత్రం తీపి మంచిగా తినాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను పోసిన కొలత సరిపోతుంది. ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ గింతంత చక్కెర తగ్గించుకోర్రి అంతే. లేకపోతే మనం గొలిసిన గోధుమ పిండి అన్న నిండుగా పోసుకోర్రి. ఇగో 4 ఏలకులు. ఇవి ఈ చక్కెర ఉన్న ఏలకులు మిక్సీ పట్టుకొస్తారు. ఇగో ఇప్పుడు మన గోధుమ పిండిలా ఇది ఉప్మా రవ్వ. ఒక 4 చెంచాలు ఎత్తా, మీకు చూపిస్తా నేను. ఈ చాయ్ చెంచా 1, ఇగో 2, ఇగో 3, ఇగో 4. ఇది ఉప్మా రవ్వ కదా, మిక్సీ పట్టాలి ఇది కూడా. ఇప్పుడు నెయ్యి మనం ఈ పిండిలా గోధుమ పిండిలా కలిపేటప్పుడు పోయాలి. ఎంత పోయాలన్నది నేను ఇది నెయ్యి కరిగించినాక చూపిస్తాం మనం. ఇగో ఇట్లా అయింది. బాగా మొత్తం గంధమోలే కాదు, ఇట్లా మనం చేయితోనంటే మెత్తగా అయినట్టు తెలుస్తుంది. వేసినప్పుడు ఎట్లుంటుందో పట్టినాక ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. అట్లా పట్టుకోర్రి. నెయ్యి కరగబెట్టిన చూడుండ్రి, బాగా వేడున్నది. అయితే మీకు ఇప్పుడు రైస్ కుక్కర్ పావులో నేను పోతలేను, అందాక కొద్ది ఎంత అవుతుంది అన్నది మీకు నేను చెప్తా. ఇక మన దగ్గర నూనె పావు ఉంటుంది కదా, మనం కూరల్లో వాడుకునేది, మీకు ఒక అందాద అయితే ఉంటుంది. ఇగో తినడు ఒక పావు పోసిన కదా, కలుపుతా. కలిపి మన చెయ్యికి ఎట్లా ముద్ద రావాలో మీకు చూపిస్తా. పిసుకుతే ముద్దకు రావాలి, అప్పుడు మనకు నెయ్యి సరిపోయినట్టు. ఒకవేళ రాకపోతే ఇంక ముద్ద అంతా పోసుకోవాలి. నూనె మాత్రం పోసుకోకుండ్రి. మరి నెయ్యి లేని వాళ్ళం ఏడికి పోతామని అంటే నెయ్యి లేకపోతే కొనుకొచ్చుకోరు, ప్యాకెట్ కొనుకొచ్చుకోనన్నా పోసుకోరు, కానీ నూనె వద్దు. ఉండలు అవుతుంది. మనం నెయ్యి పోసినాం కదా, దాన్ని ఇప్పుండ్రి. ఆ పిండిని ఇప్పుకుంటా కలగలుపురి, అంతటా కలవాలి. ఇగో చూడుర్రి, ఇగో చూడుర్రి. మనం మీకు ఒకటి చెప్తా పాటుండ్రి. గులాబ్ జాము తెచ్చుకున్నాక పిండి మనం ప్యాకెట్లకి వెళ్ళి ఇప్పినాక ఎట్లుంటుంది, నెయ్యి గిట్లా మెత్తగా గట్లుంటుంది. అంత నెయ్యి కలిసి ఉండదు, అది నెయ్యో నూనె కలుపుతారు కదా వాళ్ళు, ఆ సేమ్ గట్లనే ఉన్నది ఇప్పుడు. ఇక ఇప్పుడు నేను ఇంట్లో ఉప్మా రవ్వ చక్కెర కలుపుతా. పట్టుకొచ్చిన ఉప్మా రవ్వ, ఇగో చక్కెర. అమ్మ చక్కెర ఎక్కువ అవుతుందేమో అని అనుకుంటే తగ్గించుకోండి. ఇంత పిండాన్ని ఎక్కువ పోసుకోరు. ఒక్కసారి చెయ్యండి నేను చూపించినట్టు, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇంత టేస్ట్ కోసం ఉప్పు వేసుకోవాలి. ఇగో చూడుర్రి, ఉత్తే అంత. ఇప్పుడు నీళ్ళు పోసి కలపాలి. నీళ్లు జల్లి బాగా పోయకుండ్రి. మళ్ళీ ఇంకోటి చెప్తా, ఈ పిండికి వేడి నీళ్ళ పాల అని మీకు డౌట్ రావచ్చు. మామూలుగా చల్లటి నీళ్ళే కొన్ని పోసిన. చూడుండ్రి ఎంత పోసినో. చక్కెర పోసినాం కాబట్టి నెయ్యి ఉన్నది కాబట్టి జల్లి మనకు లూజ్ అవుతుంది, జల్లి లూజ్ అవుతుంది. అందుకే చూసి కలుపుకోవాలి. ఇంకొద్దిగా పడతాయి నీళ్ళు. ఒక్క బొట్టు నేను చేతిలో పోసుకొని చూపిస్తా మీకు, సాలకుంటే మళ్ళీ పోసుకుందాం. మీకు ముద్ద ఎట్లా తెలవాలి అని అనుకుంటే పూరీలకు కలుపుకుంటాం కదా మనం పిండి, అట్లా ఆ తీరుగా కలుపుకోర్రి. ఇక చూడుర్రి, మంచిగా కలిపిన ముద్ద కూల వచ్చింది. ఇక చూడుర్రి, ఇట్లా సుత్తే మీకు గట్టిగా అనిపించలేదా? ఇట్లా ఏలతో ఒత్తితే అట్లా ఉంచుకోర్రి, నాని మెత్తగా అవుతుంది. ఫస్టే మనం ఏలు పెట్టాగానే ఇట్లా లోపలికి పోయింది అనుకో, ఇంకా లూజ్ అవుతుంది. ఈ తీరు ఉంచుకుంటే చాలు. ఇక ఇప్పుడు నేను మూత పెడతా. 15 నిమిషాల తర్వాత ఎట్లా చేసుడు అనేది మీకు నేను చూపిస్తా. ఇగో ఇప్పుడు చూడండి, అరగంట అయింది పిండి కలిపి. ఈ తీరుగున్నది, కొద్దిగా నాని మెత్తగా అవుతుంది అన్నా కదా, అయింది.
ఇప్పుడు మీకు చూపించిన పిండిని 2 భాగాలు చేసిన. ఇక చూడు, 2 ముద్దలు. కలుపుడు మనం తయారు చేసుడే కొద్దిగా ఆలస్యం, కానీ చేసుడు ఎంతసేపు అయితే 2 ముద్దలు చేసిన. దీన్ని మనం చేతిలో మంచిగా రౌండ్గా ముద్ద తయారు చేసుకొని చపాతీలాగా చేయాలి. చపాతీలాగా చేయాలి, మళ్ళీ మడత రొట్టె అని అనుకునేది కాదు, రౌండ్గానే చేసుడు. ఇక చేసేటప్పుడు పిండి కానీ నూనె కానీ పెట్టుడు ఏం అవసరం లేదు. మనం కల్పంగా పోసిన నెయ్యే ఆ ముద్దకు సరిపోతుంది. ఇక ముద్ద పెట్టి ఇక లాటిత్తన్న కొద్దిగా ఇట్లా అనుంది. ఇక మనకు ముద్ద గట్టిగా వస్తుంది కదా అని బలం ఉన్నంత ఒత్తకుండ్రి. ఏడ మందం ఉన్నది, మనకు ఏడ పలసగా ఉన్నది అన్నది తెలుస్తా ఉంటుంది. ఇట్లా మీదనే అనుండ్రి, మంచిగా నున్నగా వస్తుంది. ఇట్లా సైడ్స్ ఏమన్నా కొంచెం పలిగినట్టు అవుతుంది. మీరు ఎంత మంచిగా చేసినా అవుతుంది. దీన్ని పట్టించుకోకూడదు, ఎందుకంటే మనం సైడ్స్ మళ్ళీ తీసేస్తాం చాకుతోని. నేను కడిగేస్తానా, ఈ సైడ్స్ అన్ని తీసేస్తానా. ఇక నాకు తీయచ్చినట్టు తీస్తానా. ఇప్పుడు మనం ఈ సైడ్స్ వేస్ట్ ఏం కాదు, మళ్ళీ ముద్ద విసికి మళ్ళీ చేసుకోమా. ఇక ఇప్పుడు తీసిన ముద్దను ఈ గిన్నె కింద ఎత్తా. కొద్దిగా ఫ్యాన్ కింద కూర్చున్నా కదా, ఆరిపోతుంది. ఇక చూడు, సన్నం 1/2 ఇంచు నిలువు అడ్డం, ఇక నేను పెట్టినట్టుగా సన్నగా గీతలు పెట్టుకోరు చాకుతో. ఇక అడ్డం గీతలు పెడతానా. ఇక ఇట్లా కడి చేసుకోండి, ఒక్క తిరుగు వస్తాయి. గింత మందం ఉండాలి, 1/2 ఇంచు మందం దొడ్డు ఉండాలి. మీకు మంచిగా క్లోజప్లో చూపించు. ఇక చూడు, గింత మందం ఉంచుకోండి. ఇక మంచిగా వస్తాయి, ఎంత ముద్దుగా ఉంటాయి అంటే అంత ముద్దుగా ఉంటాయి. ఇక గిట్లనే తీసుకొని కడి చేసినాక ప్లేట్లు వేసుకోండి. నేను ఇంకొకటి చేసినాక మీకు అన్నీ అయినాక చూపిస్తా, కాల్చేటప్పుడు కూడా మళ్ళీ మీకు నేను చూపిస్తా. ఇక గింతే, ఏ పెద్ద పని కాదు. కొంచెం మనకు 8th క్లాసు 9th క్లాసు పిల్లలు, 7th అయినా ఆ పిల్లలు ఉన్నారనుకో, సెలవులల్లా టీవీలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకు పని చెప్పినట్టు ఉంటుంది. ఇట్లా పిండి విసికి మీరు చెయ్యండ్రి బిడ్డ అని బుద్రకిస్తే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా మంచిగా మనకు చేసి ఇస్తారు. బుద్రకి ఇవ్వాలి మనం, మన అవసరం కదా. మన అవసరం కొనుకొచ్చుడు తప్పుతుంది వాళ్ళ కోసమే. మన అవసరం అంటే మన కడుపు కోసం ఏం కాదు, మన పిల్లల కోసం ఆరాట పడతాం. కానీ వాళ్ళకి అర్థం కాదు కదా ఆ ముచ్చట ఎట్లా చెప్పాలి. మనకెళ్ళి లాక్కోవాలి పిల్లలు, చెయ్యరు బిడ్డ మంచిగా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇంకో ముద్ద కూడా చేస్తానా, అయినాక నేను మీకు చూపెడతా. అయితే మీకు చేసేటప్పుడు ఒక విషయం చెప్తా. మీకు చేసేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఒక బొట్టు నీళ్ళు చల్లుకొని మెత్తగా విసుకోరు, ఏం కాదు. లూజ్ అయితే కాదు. లూజ్ ఉన్నది అనుకో, గింతంత పిండి మళ్ళీ గోధుమ పిండి పోసుకొని కల విసుకోండి, గంతే. కానీ ఏం కాదు. ఫస్ట్ లూజ్ చేసి పెట్టుకోకూడదు. గట్టిగా అవుతుంది, మాకు బాగా పలుగులు వస్తాయి, కోల పెట్టి లాటిచ్చినా జరుగుతలేదు అన్నప్పుడు ఒక బొట్టు నీళ్లు ముద్దలు తీసుకుంటారు కదా చేతిలో, గిన్నె వేసుకొని మన చేతిలో పిసుకోండి. గిట్ల ఉన్నగా అవుతుంది. మళ్ళా ఫ్యాన్ కింద కూర్చొని చేస్తారనుకో, మూత పెట్టక ఆరిపోయినట్టు అవుతుంది. అట్లాంటప్పుడు కూడా ఒక బొట్టు నీళ్ళు చల్లుకోవచ్చు, గంతే. ఇక ఇది లాస్ట్ ముద్ద. ఇక నూనె పోసిన స్టవ్ అంటూ పెట్టినా. ఇక మనం నూనె ఎంత పోసుకోవాలంటే మనం చేసుకునే పిండిని బట్టి, చేసుకునేది కొంచెమే కాబట్టి కొంచెం నూనె పోసుకుంటే అయిపోతుంది. అయితే నూనె పోసినాక కూడా బాగా మంట పెట్టకుది, పొగలు వెళ్ళద్దు. ఇప్పుడు వీటికి మనం చేసే వాటికి అట్లా అని నూనె చల్లగా ఉండద్దు. నేను చెప్తా మీకు, కానీ చెప్తాను ముందు మాటగా, నూనె మాత్రం ఎక్కువ కాలనియద్దు. ఇప్పుడైతే పెట్టినా, ఎంత కాలినాక ఎత్తానో మీకు వేసేటప్పుడు కూడా చూపిస్తా. నూనె వేడయ్యేంత సేపట్ల ఇట్లా ప్లేట్లో కొన్ని తీసి పెట్టుకోరు. ఎందుకు చెప్తానంటే మనం ఇవి 4 వేసినాం అనుకో, మొదటి కాలితే వెనక సిరి కాలే. మళ్ళీ అట్లా అని చేయితోని ఇడుద్దామంటే ఇవి బరువు ఉంటాయి కదా, చేతుల మీద జిల్లుతుంది. గారెప్ప లెక్క మెల్లగా నూనెలకు ఇడిచేటి కాదు కదా ఇది. అట్లా ప్లేట్ మీద తీసి పెట్టుకోండి. ఇగో ఇవి ఇంత చాలు. ఇప్పుడు నేను పోసిన నూనె వేడైంది, పొగలైతే వెళ్తలేదు. మనం వేసిన చక్కెరపార పైకి లేచింది అంటే నూనె కాలినట్టే. అగో తిరుగుతుంది, మన పైకి ముగుడుకు పట్టుకొని లేదు, పైకి తేలింది. ఇప్పుడు వేయచ్చు. ఇక అట్లా ఒక్కటి వేసుకొని చూడురి. చూసిండ్రా ప్లేట్తో ఎత్తి ఎంత ముద్దుగా పడతానేయో. చెయ్యి మీద జిల్లయి ఏం లేదు. వేసినాక ఎంబడే ఇట్లా మన జలిగంట పెట్టి కలపకూరు. 1 నిమిషం ఆగాలి. నిమిషం పట్టనే పట్టదు. మీకు అట్లా చెప్తాను నేను, ఎందుకంటే మీరు ఇట్లా ఇవి కుప్ప పడ్డాయి. కొంచెం వెడల్పుగా పడితే ఏం కాదు.
గిట్లా గిట్లా అంటే ఆయన్ని కూడా జరుగుతాయి అంతే. దొబ్బినట్టు కలగలపకుండా ఆ మీద ఒకవేళ నూనె మునగకపోతే జరుపురు. ఇగో ఇప్పుడు సిమ్ముకు పెడతాను చూడు. సిమ్ముకు పెట్టి బొర్లు ఇస్తాను. మధ్య మధ్యలా కలుపుకుంటూ ఉండుది. ఏందంటే ఇవి మందం ఉంటాయి కదా, మంచిగా లోపల దాకా కాలాలి. పైన కాలింది ముఖ్యం కాదు, మనకు పిండి పిండి రావద్దు, మంచిగా ఉండాలి. చూడు ఎట్లా మంచిగా కాలుతానే, కలర్ వచ్చి బంగారు రంగు కలర్ వచ్చినాయి. ఇగో చూడు గిట్లా కాలాలి. కలర్ ఎట్లా మీకు పోల్చాలంటే బంగారు రంగు కలర్. గులాబ్ జామ్ వేయించుతాం కదా మంచిగా సన్న చెక్క మీద గట్లని ఇక తీస్తాన్నా. ఇప్పుడు ఇట్లా తీసినాం కదా, మనకి ఇట్లా కలర్ వచ్చినా కానీ ఒత్తి సుత్తే మెత్తగా కనబడతాయి. అట్లా కనబడుతున్నాయి మెత్తగా ఉన్నాయని కాలలేదు అనుకోకుర్రి. చల్లగా అయిన కొద్దీ గట్టిగా అవుతాయి, పుల పుల వేడి మీద గట్లనే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్లో తీస్తాను. అయితే ఈ బాయి తీసినాక ఫస్ట్ ఎట్లా పెట్టినాం, సిమ్ము కన్నా ముత్తే అంత ఎక్కువ అవి అట్లా పెట్టినా. ఎందుకంటే నూనె వేడి కావాలి. ఇవి తీసేంతసేపట్ల అది వేడి అవుతుంది. సిమ్ములు ఉండగానే ఎత్తే పిండి పిండి అయి ఇచ్చుకపోతాయి. మీరు బాగా గమనించారు. గులాబ్ జామున్ కూడా అంతే, మనం నూనె కాలక ముందు ఎత్తే ఇచ్చుకపోయినట్టు అయితే దానికి ఉండే తిరిగానే మంట పెట్టి వేసినాం అనుకో సూపర్ వస్తాయి గోళీల వేరే మంచిగా ఇచ్చుకపోకుండా. ఇగో ఇప్పుడు వేస్తాన్నా. చేసుడైంది కాల్చుడైంది. ఇక చల్లగైనాక సుంచి చూపిస్తా అని అన్నా కదా, మరి ఇవి చల్లగా అయితే అంటే కూడా గట్టిగా అయితే అని చెప్పిన. మంచిగా పుల పుల తీసినప్పుడు అయితే మెత్తగా ఉంటాయి. నేను ఒకటి సుంచి చూపిస్తా, ఇంకా కొద్దిగా గోరెచ్చగా ఉన్నాయి అయినా చూపిస్తా మీకు. ఇక చూడుంది సుంచి చూపిస్తా మీకు. ఎంత ముద్దుగా నూనె లోపల పుల పులు ఉన్నది. ఇగో ఇట్లా కావాలి. ఇంత మంచిగా నోట్లు వేసుకోగానే పలపల సూపర్ మంచిగా ఉన్నాయి. ఎండాకాలం చుట్టాలు వస్తారు మన ఇంటికి, మనమే ఎక్కడికన్నా పోతాం, ఆడ చేసుకోవాలనిపిస్తుంది. అందరు కలిసి సరదాగా ఏం చేసి పెడతాం వచ్చిన వాళ్ళకు. ఎంత బయటికి తీసుకుపోయినా ఇంట్లో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా టైం పాస్కు. అట్లాంటి అప్పుడు వాళ్ళకి వచ్చినందుకు కూడా బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలాంటి చిన్న చిన్న స్నాక్స్ చేసుకొని మంచిగా అందరినీ అదేదో అంటారు కదా ఇంప్రెస్ చేసి అంతలేదు కానీ ఇంప్రెస్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయండి. చిన్న చుట్టాలకు కూడా ఇది చేసి పెట్టిరన్న గుర్తింపు ఉంటుంది. పిల్లలు చిన్నమ్మ ఇంటికో పెద్దమ్మ ఇంటికో అత్త దగ్గరకో అక్క దగ్గరకో పిల్లలు వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు మన పిల్లలు. అట్లాంటప్పుడు మనం ఇంట్లో ఉండి గుర్తువి లైఫ్ లాంగ్ ఉంటాయి. కేకులు చేసి పెట్టినా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టినా ఫలానప్పుడు పోతే చేసి పెట్టిరని అంటారు. ఇప్పుడు నన్ను అయితే అంటారు, పిన్ని నువ్వు అప్పుడు గిరికి కేక్ చేసుకొచ్చినావు కదా, గి గవ్వలు చేసుకొచ్చినావు కదా అని ఇప్పుడు గుర్తు చేస్తారు. అప్పుడప్పుడు యూట్యూబ్ చూసుకుంటా బాగా చేస్తాను పిన్ని అంటారు. ఏం బాగా బిడ్డ మీ అంత మంచిగా చేస్తుందా నాకు అని నేను అంటా. అంటే వాళ్ళు ఏమంటారు, ఎందుకు పిన్ని మాకు చేసుకురా లేదా నువ్వు అప్పుడు ఇప్పుడు అని చెప్తారు అన్నట్టు. కిలో ప్యాకెట్ తెచ్చుకొని 3 వంతులు ఏదైతే అది కొలుసుకోరు, ఒక డబ్బతో కొలుసుకొని దాంతో ఒక్కదానంతో చక్కెర పోసుకోరు. బస్ ఏమున్నది అంతకంతే కదా. మనం చేసే పని చెడగొట్టుకోకుండా అది కుదరలేదు అనకుండా చేసుకోరు. ఇవి మీకు ఎన్ని రోజులు నిలుగుంటుందో చెప్పలేదు కదా, ఇవి నెల రోజులైనా ఉంటాయి. చల్లగా అయినాక మంచిగా ఒక టిఫిన్ బాక్స్లో ఒక డబ్బాల్లో పోసి మీరు చేసుకున్న దాన్ని బట్టి ఎన్ని చేసుకుంటే కానీ దానికి తగ్గట్టు ఒక డబ్బా తీసుకొని మూత పెట్టుకోరు. చల్లగా అయినాక పెట్టుకోరు. నేను చేసిన చక్కెరపార మీకు నచ్చినట్టయితే చేసుకోండి, తినండి, కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అన్నది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.